నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు తను అత్యంత దారుణంగా ఎందుకు ఓడిపోయాననేది అయితే ట్విట్టర్ వేదిక తను ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే తాను అత్యంత దారుణంగా ఎందుకు ఓడిపోయాను అనేది ఒక కొత్త నిర్వచనం ఇచ్చినట్టే ఉంది. అది ఏ రకంగా అంటే ఈవీఎంల మిషన్ల ట్యాంపరింగ్ ద్వారానే తాను ఓడిపోయానని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అలా అనలేదు డైరెక్ట్గా చెప్పాలంటే. ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా బ్యాలెట్ పేపర్స్ని ఉపయోగిస్తున్నాయి. మనం కూడా బ్యాలెట్ పేపర్స్ని ఉపయోగించితే బాగుంటుంది అని దాంతోపాటు ఒక మాట కూడా మాట్లాడాడు. న్యాయం జరిగిందని చెప్పడమే కాదు, అది జరిగినట్టు కనిపించాలని కూడా ఒక లైన్ రాశాడు ఆయన. అంటే సిరి ఆయన ముఖ్యమంత్రిగా పదవి పోగొట్టుకున్న వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్లోనే ఆయన ఆ తప్పంతా ప్రజలదా ఉన్నట్టుగా, తాను అన్నీ ఇచ్చాను కానీ ప్రజలు నన్ను ఎందుకు అమ్మ అక్కలు చెల్లెళ్ళు అంతా నాకు ఎంత అన్యాయం చేశారని బాధగా మాట్లాడాడు తప్ప తాను చేసిన తప్పును అతను ఒప్పుకోలా ఓడిపోయినప్పుడు కూడా. సరే, మరి ఇదే ఈవీఎంలు గతంలో ఉన్న ఈవీఎంలు ఇలా కొత్తగా 2024 ఎలక్షన్స్కే పెట్టలేదు కదా. ఈవీఎంలు గతంలోనే ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనం అంతా ఒప్పుకోవాల్సింది. దాంట్లో లోపాలంటే సరి చేసుకోవాలి తప్ప అసలు ఈవీఎంలే వద్దు, దానివల్ల ఏదో ఇతనికి రావాల్సిన విజయాన్ని ఏదో అవతల వాళ్ళు ఎత్తుకుపోయారు అన్న టైప్లో మాట్లాడడం అంటే, మరి 2019లో అతనికి 151 సీట్లు వచ్చినప్పుడు మాట్లాడాలిగా. అప్పుడు కూడా ఈవీఎంల గురించి అని చెప్పాలిగా. అంటే అప్పుడేమో తన గెలిస్తే ప్రజా విజయం, ప్రతిపక్షాలు గెలిస్తేనేమో ఈవీఎం కుట్ర. ఆ లోపం ఈవీఎంలో లేదు, జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఉంది. అది సరి చేసుకోవాలి ముందు. ఆ సరి అంటే ఎలా వచ్చిందంటే, చిన్నపిల్లడు మాట్లాడుతున్న విధంగాను మంచి మార్కులు వస్తాయేమో నేను కష్టపడి బాగా చదివాను నాన్న అని చెప్పడం, మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో మాస్టర్ గారి పేపర్ సరిగ్గా దిద్దలేదు నాన్న అన్నట్టుగాను. అంటే మంచి అయితే తనదే, చెడు అయితే మాత్రం అవతల. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే కేవలం అతను చాలా మనం తెలివి తక్కువగా అంచనా కూడా జగన్మోహన్ రెడ్డిని. ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఫర్నిచర్ ఇష్యూ కావచ్చు, వైజాగ్లోని ఋషికొండ ఇష్యూ కావచ్చు, చాలా విస్తృతంగా ప్రచారంలో జరుగుతుంది. ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఏంటి, ఆ ప్యాలెస్ ఏంటి, అదేదో అది కట్టుకున్న విధానం, దాంట్లో ఉన్న ఫర్నిచర్ ఏంటి, గవర్నమెంట్ ఫర్నిచర్ తీసుకుని అతను ఇవ్వకపోవడం, గతంలో కోడెల శివప్రసాద్ ఎన్ని మాటలని అతను ఆత్మహత్య చేసుకుని ఏ విధంగా చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇంత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇంకా ఫర్నిచర్ గురించి ఇతను ఎలా చేస్తున్నాడు. ఆ ప్యాలెస్ చూస్తే నిజంగా ఎలా ఉందంటే ఒక విధమైన జూ టైప్లాగా అంతా భయంగా ఎందుకు బతుకుతున్నాడు లోపల అనేది ఒకటి. అదే సందర్భంలో అసలు ఎవరిని కూడా కాలు కూడా మెదపకుండా ఎవరిని వెళ్తుంటే ఆంక్షలు పెట్టి నిబంధనలు పెట్టి రకరకాల చేశాడు. ఏది ఋషికొండ బోడిగుండ్లా కొట్టించేసాడు కదా ఋషికొండ. అక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏం కడుతున్నారు అనేది కూడా ఎవరికి ప్రజలకు చూపించకుండా, ఎవరన్నా మా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు అక్కడికి వెళ్తుంటే వాళ్ళకి ఆంక్షలు పెట్టి పోలీసులతో నిర్బంధించి రకరకాలుగా చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం పోయాక దాంట్లో ఉన్న రాజకోట రహస్యం బయటకు వచ్చింది. ఇప్పుడు దాంట్లో అందరూ చర్చించుకుంటున్నారు. ఏంటిది, మనకి ఏమని చెప్పారు, ముందేమో టూరిజంకి సంబంధించి కడుతున్నామని చెప్పి అన్నారు, తర్వాత ప్రభుత్వ భవనమే అన్నారు, తర్వాత 3-man కమిటీ అన్నంట డిసైడ్ చేసిందంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉండాలనుకుంటే అక్కడ ఉండొచ్చు అని చెప్పి డిసైడ్ చేసిందంట. ఆ 3-men ఎవరు, ఆ కమిటీ ఎవరికి ఇచ్చారు రిపోర్టు, మరి దాంట్లో ఆయన కట్టుకున్నటువంటి గదులు, ఎంత పెద్ద పెద్ద గదులు, కొన్ని లక్షల రూపాయలు ప్రతిదీ పెట్టే ఖర్చులు, అసలు ఒక్కొక్క దాని అంకెలు చూస్తుంటే ఆశ్చర్యపోతాం. మరి ఇది ఏంటి అని గంటా శ్రీనివాసరావు గారు, తర్వాత మా పార్టీకి సంబంధించిన పంచగల సందీప్, కొంతమంది నాయకులు అందరూ లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి వీడియో తీసి బయట ప్రపంచాన్ని చెప్పేటప్పటికీ ఒక విధమైనటువంటి ఆశ్చర్యంలోనేయారు. అంటే మాట్లాడితే ఆయన ధనికులకి పేదలకి యుద్ధం, పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి తానేదో పేదల ప్రతినిధిలాగా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ ఏమో పెత్తందారులాగా చాలా రకరకాలు చేశాడు. ఈ రోజున అవన్నీ బయటకు వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయాలంటే ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టాలి. దానిలో భాగంగానే ఇప్పుడు ఈవీఎంలనే డైరెక్షన్, అంటే చర్చ అంతా ఈవీఎంల మీదకి వెళ్తుంది. దాంతో అతని విషయాలు, ఈ మన ప్యాలెస్ విషయాలు, 2 ప్యాలెస్ల విషయాలన్నీ బయటికి రాకుండా పక్క దావపడతాయనేటువంటి ఒక భ్రమలో. అంటే ఇది ఇప్పుడేనే కాదు, తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పని. ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దాని ఒక పెద్ద ఇష్యూని బయటకు పక్క పెడతాడు. దాంతో చర్చ అంతా అటు వెళ్తూ ఉంటుంది.
పేదల పెత్తందారులు కూడా దాంట్లో భాగమే. ఇవన్నీ కూడా అతను చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసే కార్యక్రమంలో భాగమే ఈ రోజున ఈవీఎంలు. అంటే ఏదన్నా ఉంటే ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ముఖ్యమంత్రిగా నా దగ్గర ఆధారాలు లేవు కానీ ఏదో జరిగింది అని మాట్లాడడం కాదు. అతను మాట్లాడవలసింది ఏంటంటే గౌరవప్రదంగా ప్రజలు తీర్పిచ్చారు, ప్రజా తీర్పు, నేను ఎక్కడ తప్పుదాలు చేసినా ఆ తప్పిదాలు సరిదిద్దుకుంటాను. మరీ వచ్చే 5 సంవత్సరాల్లో కూడా ప్రజల తరపున మేము ప్రతిపక్ష పార్టీలుగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటాను. మళ్ళీ మేము మా పనితనాన్ని చూపించుకుని మళ్ళీ ఓటు అడుగుతాము అని చెప్పేసి మాట్లాడాలి. అది మానేసి ఈవీఎంల మీద అంటే తనకి తెలుసు తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలుసు. ఇక సోకాల్డ్ ఇతర మాట్లాడంటే ఒక విధంగా సరే, ఇతరకి డప్పు కొట్టే కొంతమంది మేధావులు కూడా బయలుదేరారు. పైగా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉండరు, ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ ఉంటారు. వాళ్ళు ఇక్కడికి సంబంధించి మళ్ళీ ఏంటంటారో పురస్కారాలు కూడా అందుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దాని మీద ఈవీఎంల గురించి ఈవీఎంలు ఏదో జరిగిపోయిందని. మరి 2019లో ఏ ఈవీఎంలు కదా, ఇదే టెక్నాలజీ కదా, ఇదే హ్యాక్ చేసుకున్నట్టు మనం అనుకోవచ్చా? అంటే గతంలో కూడా 2019లో హ్యాకింగ్ చేసి నువ్వు నెగ్గావా? అంటే జగన్మోహన్ రెడ్డి మామూలుగా మనస్తత్వం ఎలా ఉంటుందంటే బొమ్మ పడితే నా గెలుపు అంటాడు, బొరుసు పడింది అనుకో నీ ఓటమి అంటాడు. అంతే తప్ప తన ఓటమి ఒప్పుకోడు. ఆ టైపు ఒక విధమైనటువంటి ఒక మనస్తత్వం వస్తుంది. ఆ మనస్తత్వంతో చేసే కార్యక్రమంలో భాగమే తప్ప ఈ రోజు చర్చ, విపరీతమైన చర్చ సరే రాష్ట్రంలో ఒకటే చర్చ. ఋషికొండ ప్యాలెస్ గురించి జరుగుతుంది, తాడేపల్లి ప్యాలెస్ జరుగుతుంది. చూసారు కదా అక్కడ డబుల్ రోడ్డు, మొన్నటి వరకు అంత రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఈరోజు ప్రజలందరూ చాలా ఫ్రీగా తిరుగుతున్నారు అక్కడ. అంటే ప్రజాప్రతినిధి అయ్యండి ప్రజలకు మరింత చేరువుగా ఉండాలి తప్ప ప్రజలకు మళ్ళీ ఆంక్షలు ఏంటి? అసలు మీకు విచిత్రం ఏంటంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే అతను కట్టుకుని ఉన్నాడో ఆ రోజున ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇక్కడి నుంచి అమరావతిని తీసేస్తారన్నారు. చూసారా, ఆ మాటలన్నీ కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి ఇక్కడే మేము కట్టుకున్నాం, ముఖ్యమంత్రి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడే తన సొంత ఇల్లు కట్టుకున్నారు అన్నమాట. తన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రభుత్వ ఫర్నిచర్ దాంట్లో పెట్టుకోవడం ఏంటి? ఒక సెక్రటేరియట్ కింద భ్రమం చేసి అతను ఎప్పుడు సెక్రటరీకి వెళ్ళాడు, లాస్ట్ వెళ్ళలేదు, వెనకాల సేమ్ సెక్రటేరియట్ మోడలింగ్లోనే పెట్టుకుని ఎన్ని చేయడం ఏంటి? గతంలో కోడెల శివప్రసాద్ గారు చాలా స్వయంగా ఆయన లెటర్ రాశాడు కదా, నా ఫర్నిచర్ తీసుకెళ్ళిపోండి అని. అదే లెటర్ నువ్వు రాసేని అంటున్నావు కదా, మరి ఆయనదేమో తప్పు అన్నావు కదా, మరి నీదే తప్పు అవుద్దిగా. అంటే ఇవన్నీ కూడా చర్చకి వెళ్ళినాయి. ప్రజల్లో ఒక విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను బయటకు వస్తా అంటారు కదా ఏదో టైంలో, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. ఆయన వీపు ఆయనకు కనిపించంటే ఎవరి వీపు వాళ్ళకి కనిపించన్న చందంగా అసలు అంటే విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి లీలలో అతను రాచగోడ రహస్యం అంతా ఒకటి బయటకు వచ్చేటప్పటికి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి నన్ను మొత్తానికి ఈ వచ్చే ఎలక్షన్స్ కి నా పార్టీ కూడా కనుమరుగైపోద్దని ఒక భయం దాళంతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈవీఎంలు, రకరకాల మాటలు, లేకపోతే న్యాయాల గురించి. నిజంగా అతను మాట్లాడే మాట ఏంటి? న్యాయం జరిగినట్టు కాదట, న్యాయం జరిగినట్టు కనిపించాలట. 5.5 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా కోరుకుంటుంది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నావు, నువ్వు ఒక్కసారి కూడా కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఎప్పటికైనా కోర్టు వాయిదాలకు వెళ్ళి న్యాయాన్ని గెలిపించు అని సిబిఐ కోర్టును కూడా మన ప్రజలందరూ వేడుకుంటున్నారు. అంటే చెప్పే పనులకి అసలు సంబంధం లేనట్టుగా ఒక విధమైనటువంటి ఏదో అంటారు చూసారు, దెయ్యాలు వేదాలు వలించినట్టు అంటారు. ఆ వ్యాఖ్యలు చేసి ట్వీట్లు చేసినంత మాత్రాన ప్రజలు ఏం జరుగుతుందో గమనించక మానరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పటికైనా మీరైనా మారాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.